అసలు బ్రేకింగ్ న్యూస్ అంటే ఏంటిదో ఎరికేనా? మాకు తెలుసులేరా. గవేనులా పెద్ద పెద్ద సంచలనమైన ముచ్చట్లు ఉంటాయి కదా, గా ముచ్చట్లను జనాలకు చూపించుడే బ్రేకింగ్ న్యూస్. ఇక 3 దినాలకు వెళ్ళి ఇక రేవ్ పార్టీ ముచ్చట జరిగింది కదా బెంగళూరులో. ఇక రేవ్ పార్టీ ముచ్చట ఏడ చూసినా సీడీలు వేస్తారు కదా, ఒక సోప్ వేసి మరీ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ నిజంగానే ఆ ముచ్చట జరిగింది కదా. ఈ ముచ్చట భాగంగానే ఆ రేవ్ పార్టీలో సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. ఇక సంచలనమైన విషయాలు ఏంటి అంటే, ఇక గంటల పెద్ద పెద్ద సెలబ్రిటీల కాడ నుంచి చిన్న చిన్న సెలబ్రిటీల వరకు ఉన్నారట. ఇక దాంట్లో పాపం ఈ మన శ్రీకాంత్ సార్ ఉన్నాడు కదా హీరో. ఇక హీరో శ్రీకాంత్ సార్ అయితే ఇగో రేవ్ పార్టీల కల్చరే కాదు, రేవ్ పార్టీలు అంటే నాకు అసలు తెలియనే తెలియదు. ఏదైనా బర్త్డే పార్టీలో పోతే ఒక 5-10 నిమిషాలు ఉంటా, మళ్ళీ వెనుకకు మారుతా అని గా సార్ చెప్పిండు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. ఏదో నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చేసారు నా భార్యతో, ఈరోజు ఏమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని ఇచ్చేసినాయి. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుంది. ఇక ఈ జానీ మాస్టర్ ఉన్నాడు కదా, ఈ జానీ మాస్టర్ అయితే అసలు నేను ఎక్కడున్నా తెలుసా, నాకు రేవ్ పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదు, నేను నా నాట్య కళామండపంలో ఉన్నా. ఏంటి సార్ అది? నేను నా నాట్య కళామండపంలో ఉన్నా. కొంచెం డాన్స్ క్లాసులు మిగిలిపోతే నా మిగిలిన డాన్సులు మొత్తం చేస్తా అని గా సార్ చెప్పిండు. రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్ని చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్కి కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళడం జరిగింది. ఇక ఈ ముచ్చట్ల తిరిగి 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 బాగా ఫేమస్ అయింది ఎవరో చెప్పుకోర్రి. ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇక ఏమో మేడం అవుతున్నది కదా, అదే సినిమాలల్లో కామెడీ రోల్ చేసుకుంటది కదా సినీ నటి హేమ. ఇక ఈ సినీ నటి హేమని అయితే ఒక ట్రోల్ అవుతుంది సోషల్ మీడియా మొత్తంలా. ఇక మొన్న ఏమని చెప్పింది, ఒక వీడియో రిలీజ్ చేసింది కదా, ఆ వీడియో ఏందో ఒకసారి మీరే చూడు. అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను, నిన్ను కూడా లైన్ లోనే పెట్టాను. ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు? తెలుగు వన్. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను, నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది, ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు, ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్ము. ఇగో చూసిర్రా, ఇక ఆ వీడియోలో అయితే ఎవరితో ఫోన్ మాట్లాడి హాయ్ హలో ఇప్పుడే నన్ను కొంతమంది వీళ్ళు రిపోర్టర్లు అడిగిర్రు. ఇక దానికి నేనైతే సమాధానం చెప్పాలి, నువ్వు ఫోన్ పెట్టాయి అని టిక్కునొత్తే. ఇక ఫ్రెండ్స్, కొంతమంది మీడియా మిత్రులు నా ముంగడికి వచ్చి నాకు ఫోన్లు చేసి మీరట రేవ్ పార్టీ వేరట, బెంగళూరులో దొరికిరట అని అనవచ్చింది. కానీ ఇదంతా అబద్ధం. ఇగో దీనికి హైదరాబాద్లోనే ఒక మంచి ఫామ్ హౌస్ లా మస్తు చిల్ అవుతానా మా కుటుంబ సభ్యులతో కలిసి అని అన్నది కదా. ఇగో ఇప్పుడు ఇంకో వీడియో చూడు మరి. ఇక ఈ వీడియోలో
చూసిరా అక్కనైతే రేవు పార్టీ ముచ్చట పక్కకు పెట్టి ఇక బిర్యానీ ముచ్చట తీసుకొచ్చింది. ఇక బిర్యానీలా మంచిగా ఉల్లిగడ్డలు గిల్లిగడ్డలు అన్నం గిన్నం అంతేసి ఇక శృంగారంగా అండింది పో. ఇక ఈ 2 వీడియోల ముచ్చట పక్కకు పెడితే ఇక మళ్ళీ ఇయ్యాల బెంగళూరు పోలీసులు ఏం చేసిర్రు ఎరికేనా? ఇక గిదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. ఇక సంచలనమైన విషయాన్నే బయట పెట్టిర్రు. ఎందుకంటే మొన్న ఏమక్క డైరెక్ట్ వీడియో తీసి ఇగో నేను హైదరాబాద్లోనే ఉన్నా, హైదరాబాద్లో మంచి ఫామ్ హౌస్లో చిల్ అవుతానని చెప్పింది కదా. మరి అక్క నువ్వు చెప్పిన మాట వాస్తవమే అనుకుందాం. మరి ఇంకా బెంగళూరు పోలీసులకు మీరు ఇక్కడ దొరికిరట కదా ఈ రేవు పార్టీ ముచ్చట్లా. మరి అదెంత వరకు నిజం అక్క? మరి ఆమె నీకేమన్నా తోడబుట్టిన చెల్లి అవుతుందా, మీ పెద్దమ్మ వాళ్ళ బిడ్డ అవుతుందా, లేకపోతే దూర బంధువు అవుతుందా? మరి అచ్చం నీ లెక్కనే ఉన్నది కదా. What happened, madam, inside? బెంగళూరులో కట నువ్వు నిజంగానే పోయినవాట. మరి గా సమాచారము గా ఫోటోనైతే పోలీసు వాళ్ళే రిలీజ్ చేసిర్రు. మరి గీ ముచ్చటకేమంటావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి నువ్వు అడిగి పోయినావా పోలేదా? మరి ఆ ఫోటోలు ఉన్నది నువ్వా కాదా? మరి ఏ ముచ్చటకైతే ఆ ముచ్చట చెప్పుకోవాలి కానీ మరి నువ్వు నిజంగానే పోయినావంటావా అక్క? ఇన్ని రోజులేమో నేను పోలేదు, నేను ఇక్కన్నా నేను అక్కన్నా నేను ఫోన్ పెట్టేస్తా, నాకు మీడియా వాళ్ళు ఫోన్ చేసిరు అని చెప్పినావు. తెల్లారి మంచి ముచ్చట మర్చిపోవాలని మంచిగా కమ్మటి బిర్యానీ ముచ్చట చేసినావు, బిర్యానీ వీడియో పెట్టినావు. ఇక ఇప్పుడైతే చూసినావా నిజం దాచినా దాగదంటారు కదా. మరి అది నిజమా అబద్ధమా? ఇగో ఈ ముచ్చట అట్లా పక్కకు పెడితే ఇసురాయి ఉన్నది కదా, ఇసురాయి కాదు అసిరాయి ఉన్నది కదా. అసిరాయి అయితే బాబో నా ఇమానంగా నా పవనంగా ఈ రేవు పార్టీకి నాకైతే సంబంధమే లేదు. అది కాదు అసలు రేవు పార్టీ కాదు. ఆ రేవు పార్టీ అంటే నేను పోకనే పోదును, ఏదో బర్త్డే పార్టీ అని చిన్న పొలం చేసి నన్ను తీసుకొని పోయిర్రు, దానికి నాకు సంబంధం లేదు. ఇక నేను ఇప్పటికిప్పుడే మీదికి వస్తానా, దయచేసి నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకూరి అని గాపొల్ల ఉంటా అనబట్టినులా. ఒకటే అండి, I went for birthday party and I call him brother. Okay, అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్ల అండి, ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చినానండి కష్టపడి, ప్లీజ్ హెల్ప్ చేయండి నాకు. ఇక రేవు పార్టీ ముచ్చట పక్కకు పెడితే నిజంగా సైన్మాలల్లా హీరోయిన్లు హీరోలే యాక్టింగ్లు చేస్తారు, అదంతా మనం సైన్మాలనే చూస్తాం. కానీ నిజ జీవితంలో కూడా ఇక పొట్టు యాక్షన్ చేస్తారు. మేము ఈడున్నామంటే మేము ఆడున్నాం, మేము ఆడున్నామంటే మేము ఈడున్నాం. ఇక ఇట్లాంటి యాక్షన్లు మనం సినిమాలనే చూస్తాం. ఇక ఈ రేవు పార్టీ ముచ్చటేంది, రేవు పార్టీ కథ ఏంది, ఇక రేవు పార్టీలల్లా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇక మళ్ళా మనం ముంగటి పోయి చూడాల్సిందే ఆ విషయాలన్నీ వచ్చే వరకు.